జీవితాంతము దాని పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ అంగీకారముతో ఒక వ్యక్తి 40 దినాలు కష్టపడటము ద్వారా నీ జీవితానికి ఉపయోగపడేటువంటి విషయాలు ఉన్నాయి. నీ జీవితానికి ఉపయోగపడేటువంటి ఆ సత్యము ఉంది. కాకపోతే కిందకు వచ్చేటప్పటికి ఆయన నరుడే కదా, కిందకు వచ్చేటప్పటికి అది చూచి ఆ యొక్క పరిస్థితిని చూచి పగలగొట్టేశాడు. అప్పుడు మరలా ప్రభు ఏం చెప్తాడు అని అంటే 10వ అధ్యాయంలో, ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 చెక్కుని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము, నీవు పగలగొట్టిన మొదటి పలక నేను ఈ పలక మీద రాసిన తర్వాత ఆ మందసములో ఉంచాలి. ఈసారి పగలగొడుతున్నాడని చెప్పి ఏం చేశాడు, మందసం ఇంకొంచెం జటిలమైంది సమస్య. 2 పలకలు అయితే ఇటు పట్టుకొని వచ్చేయచ్చు, ఇంకా బాధ్యత పెరిగింది. నువ్వు పగలగొట్టడం ద్వారా జీవితం అండి, జీవితం. ఆయన రోజు రాత్రింబగళ్ళు కష్టపడి ఆ పలకలను సంపాదించుకొని వచ్చింది మన జీవితము కోసం అండి, జీవితము కోసం. నువ్వు ఎలా నడవాలి, ఎలా సిద్ధాంతంగా ఉండాలి, ఎలా దైవభక్తిని కలిగి ఉండాలి అని చెప్పేటువంటి జీవన పరిశుద్ధ గ్రంథమును తెచ్చాడు, పరిశుద్ధ గ్రంథమును తెచ్చాడు. ఇప్పుడు కూడా మనం చదువుతున్నాం కదా, ఇది ఎవరి తరమునకు వారికి ఉపయోగపడేటువంటిది. ఈ తరం కాదు, పోయిన తరం కాదు, వచ్చే తరం కాదు, పుట్టబోయే తరము కాదు. వెనువంట వచ్చేటువంటి ఎవరికైనా ఒక్క వ్యక్తి 40 దినాలు కష్టపడితే నీ తరానికి ఉపయోగపడేటువంటి